హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక చాట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అదే ఘీ నిప్పట్ బేల్ అండి. మనం పప్పు చెక్కలతో ఈ స్నాక్ని తయారు చేసేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో మనం స్నాక్ని తయారు చేసేసుకోవచ్చు అండి. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 2 పప్పు చెక్కల్ని, అదే అండి మీరు సైజుకి తగినట్టుగా యాడ్ చేసుకోండి. మావి పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక 2 పప్పు చెక్కల్ని ఇలా పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పప్పు చెక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక కర్రని తీసుకొని ఇలా రఫ్ పౌడర్ లాగా దంచుకోవాలండి. మిక్సీలోకి యాడ్ చేసుకోకండి. మిక్సీలోకి యాడ్ చేస్తే ఫైన్ పౌడర్ లాగా తయారవుతుంది. మనకు అలా కాకుండా ఇలా రఫ్గా ఉండాలండి. చూస్తున్నారు కదండి, ఇలాంటి రఫ్ కన్సిస్టెన్సీలో మనం దంచుకోవాలి. ఇప్పుడు మనకి నిప్పట్ పౌడర్ అనేది తయారైపోయింది. ఇప్పుడు అందులోకి గ్రీన్ చట్నీని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. తర్వాత కొద్దిగా స్వీట్ చట్నీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో కూడా నా ప్రీవియస్ వీడియోలో చూపించానండి, అది ఫాలో అయిపోండి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత వేరుశెనగ గింజల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్నైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కారా బూందీని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత చాట్ కదండి, కాబట్టి కొద్దిగా చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కరిగించుకొని యాడ్ చేసుకోవాలండి నెయ్యిని. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చాట్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా ఈజీ కూడా ప్రాసెస్, చూసారు కదా. ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సేవ్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఘీ నిప్పట్ బేల్ తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కూడా ఇది బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి. ఫ్రెష్గా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్.